భూగర్భ జలాలను పెంచేందుకు వాడే ఇంకుడు గుంతలు భారీగా కురుస్తున్న కుంభవృష్టి వర్షాలకు తట్టుకోలేకపోతున్నాయి. 1-2 గంటల్లో కురిసిన వానలకు ఇంకుడు గుంతలు నిండి నీరంతా వృధాగా పోతోంది. దీంతో ఈ సమస్యకు చెక్ పెడుతూ ఎంజీఐఆర్ సంస్థ కొత్త ప్రయోగం ముందుకు వచ్చింది. రెయిన్ గార్డెన్ పేరుతో క్షణాల్లో భూమిలోకి నీరు ఇంకిపోయే విధంగా సాంకేతిక అభివృద్ధి చేసింది. వర్షపు నీటిని భూగర్భంలోకి పంపించే ఇంకుడు గుంతల విధానం 2 దశాబ్దాల క్రితమే ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ ఇన్నేళ్లుగా 1-2 గంటల్లోనే కుంభవృష్టి కురుస్తోంది. ఆ నీటిని ఇంకుడు గుంతలు పీల్చుకునే సమయం లేక అధిక శాతం వృధా అవుతోంది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్లోని ఎన్జీఆర్ఏ చేపట్టిన రెయిన్ గార్డెన్స్ ప్రయోగం విజయవంతమైంది. నేలలో నీటి వ్యాప్తి సామర్థ్యం గంటకు 100 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ నమోదయ్యే చోట అధిక నీటిని నిల్వ చేయవచ్చని తెలిపారు అధికారులు. 2D ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ సర్వేతో నేల స్వభావాన్ని గుర్తిస్తామన్నారు శాస్త్రవేత్తలు. ఎన్జీఆర్ఐలో 9 ఇంకుడు గుంతలతో రెయిన్ గార్డెన్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక రెయిన్ గార్డెన్ నిండితే మరో దానిలోకి నీళ్లు వెళ్లేలా చిన్న కాలువలతో లింక్ చేశామన్నారు. ఒకసారి వర్షం పడితే ఒక గుంత 20,000 లీటర్లను నిల్వ చేస్తుందని తెలిపారు శాస్త్రవేత్తలు. హైదరాబాద్ లాంటి సిటీస్లో గ్రౌండ్ వాటర్ డిమాండ్స్ డే బై డే పెరిగిపోతున్నాయి. వీటికి మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ మేనేజ్మెంట్. గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ చేయాలంటే మనం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయాలి. సో మనకి సిటీస్లో క్లైమేట్ చేంజ్ వల్ల రీసెంట్గా ఏంటంటే రెయిన్ఫాల్ ఈవెంట్స్ చాలా ఫాస్ట్గా షార్ట్ స్పెల్ రెయిన్ఫాల్స్ ఉన్నాయి. సో వాటిని క్యాప్చర్ చేయడానికి రెయిన్ గార్డెన్స్ చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడతాయి. ఎన్జీఆర్ఐలో ఉన్న రెయిన్ఫాల్ని అంతా కూడా రన్ ఆఫ్ని మేము కలెక్ట్ చేసి ఒక 9 పాయింట్స్లో స్టోర్ చేస్తున్నాం. ఒక్కో గుంతలో 3 పొరలు ఉంటాయని, పైన అడుగున్నర ఖాళీగా ఉంటుందని తెలిపారు శాస్త్రవేత్తలు. దాని కింద ఇసుక, కంపోస్ట్ మట్టి వేయటంతో వర్షపు నీటిని వేగంగా పీల్చుకుంటుందన్నారు. 2వ పొరలో దొడ్డు ఇసుక ఉండటంతో నీటిని వడపోస్తుందని తెలిపారు. 3వ పొరలో గులకరాళ్లు వేయటంతో వర్షపు నీటిని తాత్కాలికంగా నిల్వ చేస్తుందన్నారు. ఇక్కడి నుంచి నీరు నెమ్మదిగా భూగర్భ పొరల్లోకి చేరి జలమట్టం పెరుగుతుందన్నారు శాస్త్రవేత్తలు. ఈ 9 పాయింట్స్లోంచి ఆ వాటర్ని ఏంటంటే రీఛార్జ్ చేయడానికి వాడుకుంటూ ఒక స్పెషల్ డిజైన్ అనమాట. ఈ రెయిన్ పాండ్స్ బేసికల్లీ ఇవన్నీ ఏంటంటే ఈచ్ పాండ్ ఒక డిఫరెంట్ లేయర్స్ మేము కన్స్ట్రక్ట్ చేస్తాం. సాయిల్, తర్వాత బోల్డర్స్, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ప్రాపర్గా రీఛార్జ్ అయ్యి లోపలికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. దాంతోపాటుగా మేము కొన్ని ప్లాంట్స్ కూడా యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా స్పెషలైజ్డ్ ప్లాంట్స్. ఎన్జీఆర్ఐలో ఇంకుడు గుంతల తవ్వకంతో 1.5 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పెరిగిందని తెలిపారు శాస్త్రవేత్తలు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రెయిన్ గార్డెన్స్ ఏర్పాటు చేశామన్నారు. 2 ఏళ్లలో 2.3 మీటర్ల భూగర్భ జలమట్టం పెరిగిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్లో రెయిన్ గార్డెన్స్ ఏర్పాటు చేయవచ్చన్నారు ఎన్జీఆర్ఐ అధికారులు. CSR NGRI, National Geophysical Research Institute. This is one of the CSR laboratories having the pioneer in groundwater exploration and management groundwater. So we have now established one R&D facility for groundwater management and also the recharge facility, which has been we have been working on this for last many years, and now we have proved that this is scientifically very important for groundwater recharge, especially in urban areas where the depletion of water is there, as you know, and most of the rainwater, storm water are having the runoff and it has lost. So such type of facility is very important, especially for urban area, and it can be replicated, it can be again duplicated in other places of cities where we have a scarcity of water. పడిపోతున్న గ్రౌండ్ వాటర్, నీటి ఎద్దడిని నివారించడానికి రెయిన్ గార్డెన్స్ అవసరం అంటున్నారు ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు. పెరుగుతున్న పట్టణీకరణ, నగరాల్లో కురుస్తున్న అకాల వర్షాలకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుందన్నారు.